సీఎం రమేష్ ఒక లేఖ రాశారు. సీఎం రమేష్ ఒక లేఖ రాసి పేకాట క్లబ్బుల్ని అరికట్టండి, పేకాట క్లబ్బుల మీద కన్నేయండి అంటూ ఆయన జిల్లా స్థాయి అధికారులను కోరారు. ఈ సీఎం రమేష్ ఎవరు? అనకాపల్లి ఎంపీ, ప్రస్తుతం బీజేపీ తరఫున అనకాపల్లి నుంచి లోక్సభకి గెలిచారు. ఈయన కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగులో అనధికారికంగా పేకాట క్లబ్బులు నడుపుతున్నారు, అందులో సామాన్యుల్ని భారీగా దోచేస్తున్నారు, కాబట్టి తక్షణమే స్పందించండి అంటూ జిల్లా ఎస్పీ కలెక్టర్లు ఇద్దరికీ లేఖ రాశారు ఆయన. అంటే ఏంటి దీని సంకేతం? స్వయంగా కూటమి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాల ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒకడైనటువంటి సీఎం రమేష్ అనధికారికంగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, ఆ క్లబ్బుల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి, సామాన్య జనాల్ని నిలువున ముంచేసేటువంటి ప్రక్రియ సాగుతోంది అంటూ కలెక్టర్కి ఎస్పీకి లేఖ రాసేటువంటి పరిస్థితి వచ్చిందంటే అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో అనధికారికంగా పేకాట క్లబ్బుల్లో సాగుతున్నటువంటి దందాలు ఏ మోతాదులో ఉన్నాయో, ఏ స్థాయిలో ఉన్నాయో వెల్లడవడం లేదా? ఎంతెంత పెద్ద స్థాయిలో ఈ దందా నడుస్తుందో తెలియజేయడం లేదా? అంటే అధికారిక ఎన్డీఏ కూటమి ఎంపీఏ అధికారికంగా లేఖ రాసిన తర్వాత ఇక పేకాట క్లబ్బులు లేవని, పేకాట క్లబ్బులు సాగడం లేదని ప్రభుత్వం ఎట్టా చెప్తుంది? పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలనలో క్లబ్బులు యథేచ్ఛగా నడుస్తున్నాయి అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనేటువంటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఒక ట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టారు. పేకాట క్లబ్బులు పెరిగిపోయాయి, ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి, ప్రజల్ని ముంచుతున్నాయి అంటూ ట్వీట్ చేసినందుకు ఆయన మీద కేసు పెట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద. మరి ఇక్కడ బీజేపీ ఎంపీ చేసిందేంటి? లేఖ రాశాడు ఆయన, కలెక్టర్కి ఎస్పీకి లేఖ రాశాడు. పలానా చోట పేకాట క్లబ్బు నడుస్తుంది, పైగా అందులో ఎంతెంత మొత్తం నడుస్తుందో 25,000, 50,000, లక్ష వరకు కూడా జోదం సిట్టింగ్ కొనసాగుతుంది, లక్షలాది రూపాయలు పేకాట శిబిరాల్లో దోచేస్తున్నారు అంటూ స్వయంగా సీఎం రమేష్ రాసినటువంటి లేఖలో ప్రస్తావించిన తర్వాత మరి ఈయన మీద కూడా చంద్రశేఖర్ లాగా కేసు పెడతారా? ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేల మాదిరిగానే అనకాపల్లి ఎంపీ మీద కూడా కేసు పెట్టి ఆయనకు పోలీసు నోటీసులు ఇస్తారా? లేదంటే ఈ పేకాట క్లబ్బులు నిజంగానే నడుస్తున్నాయి, చంద్రశేఖర్ మీద కేసు పెట్టడం సరైన చర్య కాదు అని అంగీకరిస్తారా? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే పేకాట క్లబ్బులు వాస్తవంగానే ఇటీవల కాలంలో ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. పోలీసులు కూడా చూసి చూడనట్టుగానే వ్యవహారం నడుస్తుంది. విజయవాడ, గుంటూరు అలాంటి ప్రాంతాల్లో అయితే మరింత యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావించిన విపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు. ఎంపీ ఇప్పుడు లేఖ రాశారు కాబట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏమనాలి దీన్ని? 2 నాలుకల ధోరణి కాదా?